హలో ఆల్ వెల్కమ్ టు వినరా సోదర వినపసారి. టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా వచ్చినోరుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. 1.7K దగ్గర ఊగులాడుతున్నానండి. కొంచెం 2Kలో పడేస్తే నేను గూడా ప్రగతి రథంలో ముందుకెళ్ళిపోతా. సో, అంతా మీ దయ. నేను 24థ్ ఈవినింగ్ రోజున 11:00 ప్రీమియర్స్‌కి వెళ్ళానండి. లైక్ 11:00 సినిమా చూసాను. 1:00, 2:00 సినిమా అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడే నేను థియేటర్‌లో రివ్యూ చేసి పెట్టేసానన్నమాట. లిటరల్‌గా నేను చెప్పాను. అంటే అప్పుడు నా పక్కనున్నవారు నిద్రపోయారు అని జెప్పేసి చెప్పాను. అండ్ సినిమా బిలో యావరేజ్ కంటెంట్ అనుకున్నంత లేదు అని జెప్పేసి కూడా చెప్పాను. నిజంగానే నేను చెప్పిన తర్వాత నేను అంటే వీడియో అప్‌లోడ్ చేశాక యూట్యూబ్‌లో అయినా అవ్వనివ్వండి అండ్ బయట అయినా గానివ్వనివ్వండి, ఎక్కడైనా గాని మామూలుగా నేను ఎక్కడ కనపడితే అక్కడ నన్ను తిట్టారు. ఎందుకంటే సినిమా అంత బావుంది గదా! నీకెందుకు నచ్చలేదు అని జెప్పేసి. సీ జనరల్‌గా నాకు నచ్చితేనే నచ్చుతదని జెప్పేసి అంటాను. నాకు నచ్చలేదా? నచ్చలేదని అంటాను. అంటే నాకేదో సినిమా మొత్తమే బాలేదా అననంటే మొత్తమే ఫ్లాప్ అని ఎప్పుడు అనలేదు నేను. ఫ్లాప్ అనే మాటే రాలేదు నా నోట్లో నుండి. ఫ్లాప్ అనలేదు. కానీ బిలో యావరేజ్ కంటెంట్. ఎందుకంటే 'డివివి దానయ్య' గారి నుండి వచ్చిన ఏదైనా అంటే వాళ్ళ అఫీషియల్ పేజ్ నుండి వచ్చిన ఏ కంటెంట్‌కైనా వాళ్ళు ఒక్కటే పెట్టారు. ఏంటి? శవాల్లేస్తాయి, ఫైర్ స్టార్మ్, థియేటర్ తగలబడిపోతుంది. అది ఇది అని చెప్పేసి చెప్పారు. సో, అంత కాంటెంట్ సరే నిజంగానే ఉంటుందేమో అంత కాంటెంట్. ఎందుకంటే టీజర్ గూడా ఆ రేంజ్‌లో ఉండేనన్నమాట టీజర్ గూడా. సో, టీజర్ గూడా అంతే ఉంది. ఉంటదేమో అని జెప్పేసి లోపలికి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత నాకు జరిగినది నేను ఆ రివ్యూలో జెప్పాను. సో, తమన్ గారి గురించి గూడా జెప్పాను. మ్యూజిక్ మళ్ళీ రొటీన్ కొట్టేసాడు మధ్యలో అని జెప్పేసి. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్‌లో ఉంటది మ్యూజిక్. ఒక రేంజ్ అంటే ఇంకా నెవర్ బిఫోర్ తమన్. అలాంటి తమన్‌ని చూస్తాం మనం. మళ్ళీ సేమ్ ఇంటర్వల్ బ్లాక్‌లో ఒక తల నరికే దగ్గర అదే డప్పులు. అసలు ఆ డప్పులు ఆ డప్పులు వద్దు అనే గదా! నిన్ను ఫ్రెష్‌గా తీసుకున్నది. మళ్ళీ అదే డప్పులు కొట్టిండు. అదొక్కటి నాకు అనిపించిందనమాట. సో, అండ్ ఇంకొకటి నిజంగానే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి, నిజంగానే అంత కాంటెంట్ ఉంటే ఫస్ట్ డే 154 కలెక్ట్ చేసిందని జెప్పేసి పోస్టర్ రిలీజ్ చేశారు. ఎవరు 'డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్' వాళ్ళు. సరే ఫస్ట్ డే 154 కలెక్ట్ చేసిన ఫిల్ము అట్‌లీస్ట్ సెకండ్ డే 80-90 క్రోర్స్ అన్నా కలెక్ట్ జేయాలి గదా! అంతే గదా! మరి సెకండ్ డే పోస్టరే రాలేదు. సెకండ్ డే పోస్టర్ రాకపోవడం పక్కన పెడితే, థర్డ్ డే పోస్టర్ వచ్చింది. అది గూడా ఏమనొచ్చింది 200+ క్రోర్స్ అని జెప్పేసి పోస్టర్ వచ్చింది. ఫస్ట్ డే 154 క్రోర్స్ కలెక్ట్ చేసిన ఫిల్ము సెకండ్ డే అండ్ థర్డ్ డే కలిపి 50 క్రోర్స్ కలెక్ట్ జేస్తదా? అసలు ఏ ఒక్క సినిమా అయినా సరే చూసుకుందాం మనం. ఏది 'దేవరా' చూసుకున్నా గాని, 'కేజీఎఫ్' చూసుకున్నా గాని, 'కేజీఎఫ్ 2' చూసుకున్నా గాని, అండ్ 'కల్కి' చూసుకున్నా గాని, 'సలార్' చూసుకున్నా గాని, 'బాహుబలి' చూసుకున్నా గాని, 'పుష్ప' చూసుకున్నా గాని, ఏ సినిమాలు కూడా ఇంత డ్రాస్టికల్‌గా పడిపోలేదండి. పడిపోయినాయి. అంటే లాంగ్ రన్‌లో నెమ్మది నెమ్మదిగా ఇలా పడిపోతూ ఉంటాయి. కానీ ఇదైతే సడెన్‌గా ఇట్లా డ్రాప్ డౌన్ అయిపోయింది. అంటే సినిమాలో కాంటెంట్ ఉంటే ఆటోమేటిక్‌గా మౌత్ టాక్ అనేది ఎళ్ళిపోతది సినిమా. రివ్యూవర్స్‌తోని కూడా పని లేదు. ఒక రకంగా గట్టిగా మాట్లాడితే రివ్యూవర్స్ చాలా సినిమా నెగెటివ్ రివ్యూస్ ఇచ్చినా గాని, ఆ సినిమాలు కూడా కొన్ని పాజిటివ్‌గా ఆడినయి. ఆడిన రోజులున్నాయి. ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అంత ఈ రోజులలో అంత ఎర్రిపూకలు ఎవ్వరు లేరండి జనాలు. అందరూ మినిమమ్ చూసే వెళ్తున్నారు. ఒక రివ్యూవర్‌గా మన పనేంటంటే, మనం ఒక సినిమాని లేపడం గాదు. ఒక ఫలానా హీరోని లేపడం, ఒక ఫలానా సినిమాని లేపడం గాదు. మన బాధ్యత ఏంటిది? ఒక సినిమా జూడడం అండ్ సినిమాకున్న ప్లసెస్ అండ్ మైనస్ చెప్పడం. సినిమా బాగుందంటే బాగుందని జెప్పాలి. లేకపోతే లేదని జెప్పాలి. ఎందుకంటే సినిమా బాగుంటేనే గదా! సీ ఇవాళ సినిమా బాగుంది అంటేనే రేపు ఇంకొక సినిమా జనరేట్ అయితది. అలాంటప్పుడే రివ్యూవర్స్‌గా మేము అండ్ సినిమాలో పనిచేసే వాళ్ళుగా హీరోలైనా గాని, కాస్ట్ అయినా, క్రూ అయినా ఎవరైనా బ్రతుకుతారు. ఎందుకంటే సినిమా బాగుంటేనే రివ్యూవర్స్ అయిన మేము బతుకుతాం. సినిమా వాళ్ళు బ్రతుకుతారు. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మీరు గూడా వస్తారు మమ్మల్ని చూడడానికి. అంటే లైక్ సినిమా చూడడానికి. అంటే టీజర్ రిలీజ్ అయినప్పుడు అనుకున్నా నేను. ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్‌కి పడితే ఒక లెవెల్‌లో ఉంటదని చెప్పేసి మేమందరం అనుకున్నాం. తీరా సమయానికి థియేటర్‌లోకి వెళ్లి చూసిన తర్వాత ఆ ఫైట్స్ ఉన్నాయి. ఎలివేషన్స్ ఉన్నాయి. ఉన్నాయి. కానీ ఎంత మట్టుకి? అవి ఉన్నాయి మాత్రమే అంతే. ఏదో రుద్దినట్టున్నాయి అంతే. సినిమాలో జెన్యూన్‌గా నాకు నచ్చిందయితే ఒక 'పవన్ కళ్యాణ్' గారి ఎంట్రీ సీన్ అండ్ ఒకటి పోలీస్ స్టేషన్ తావడే సీన్. ఆ తావడే సీన్‌లో గూడా అంత పెద్దగా నాకు అంటే పాత 'పవన్ కళ్యాణ్‌ని' చూసినట్టే అనిపించింది. ఏదో యూనిక్ 'పవన్ కళ్యాణ్‌ని' చూసినట్టయితే అనిపించలేదు. కానీ
సినిమా స్టార్ట్ అయిన విధానం అయితే నేను అనుకున్నా ఇంకా అయిపోయింది, పవన్ కళ్యాణ్‌కి కరెక్ట్ పడింది స్టఫ్. ఇంకా ఈ సినిమాని ఎవ్వరు ఆపలేం. అసలు ఇది ఆగదులే అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇంటర్వెల్‌కొచ్చేసరికి నాకే అర్థమైపోయింది. అమ్మో! ఇదేదో తోడా కొట్టేసిందిరా అని చెప్పేసి. నిజంగా చాలా మంది మాట్లాడుకుంటున్నారు బయట. 'పంజా' సినిమా లాగా స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి. అసలు ఇదంతా ఎక్కడొచ్చింది తెలుసా అండి? నాకు తెలిసినంత మట్టుకైతే వీళ్ళ అదృష్టం ఇప్పుడొచ్చిన పవన్ కళ్యాణ్ గారితో తీస్తున్న డైరెక్టర్ అందరి అదృష్టం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి 'పంజా' సినిమా కనెక్ట్ అవ్వలేదు అంతే. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటది ఆ సినిమా. కానీ కనెక్ట్ అవ్వలేదు జనాలకి. అదొక్కటే ప్రాబ్లమ్. పవన్ కళ్యాణ్ గారికి 'పంజా' టైంలోనే ఇవన్నీ ఎలివేషన్స్ అన్నీ పడిపోయాయి. కాకపోతే కనెక్ట్ అవ్వక సినిమా పోయింది అంతే. అండ్ మనకి 100 క్రోర్స్ కొట్టిన ఫిల్మ్స్ ఏవి కూడా సడెన్‌గా ఇట్లా పడిపోయినయి ఏం లేవండి. డ్రాస్టికల్‌గా పడిపోయినయయితే ఏమీ లేవు. స్లోగా తగ్గుకుంటూ వచ్చిన సినిమాలే గాని, మొత్తానికి పడిపోయిన సినిమాలైతే లేవు. సాటర్‌డే, సండే నేను చూస్తూనే ఉన్నా. సాటర్‌డే, సండే 'గ్రీన్ రెవల్యూషన్' నడుస్తుంది 'ఓజీ' సినిమాది. బుక్ మై షోలో 'గ్రీన్ రెవల్యూషన్' నడుస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి కాంటెంట్ పెడితే ఇది దసరా హాలిడేస్. పోయినసారి ఇట్లనే 'దేవరా' సినిమాకి లాంగ్ రన్ రావడానికి కారణం కూడా ఇదే దసరా హాలిడేస్. సినిమాలో కాంటెంట్ ఉండే కాబట్టి అది లాంగ్ రన్ వచ్చింది. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే కాదండి. నేను నిజం చెప్తున్నా. అంటే నేను ఇప్పుడు 'దేవరా' పోల్చుతుంటే మీరందరూ అనుకోవచ్చు నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పేసి. నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు. కుల్లంకుల చెప్తున్నా. నేను సినిమా బాగుంది కాబట్టి, అంటే సినిమాలో అంతో ఇంతో కాంటెంట్ ఉండే ఫ్యామిలీ చూడగలిగింది కాబట్టి అది లాంగ్ రన్ వచ్చింది. అది లేకపోతే అది కూడా పోయేదే. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కాంటెంట్ పెడితే అసలు ఇంక ఎవ్వరి వల్లే కాదు. అసలు ఎవ్వరి వల్ల కాదు ఆపడం. అంతలా ఉంటది పవన్ కళ్యాణ్ గారికి కాంటెంట్ పడితే. అసలు అత్తారింటికి దారేది పడింది. అసలైన కాంటెంట్ అత్తారింటికి దారేదిలో పడింది. అది వేరే లెవెల్ స్టఫ్ అసలది. ఎక్కడో పెట్టింది సినిమా. సినిమా ఫస్ట్ హాఫ్ లీక్ అయినా గాని ఇండస్ట్రీ హిట్ కొట్టింది సినిమా. సో అది పవన్ కళ్యాణ్ గారికి కాంటెంట్ పడితే అలా ఉంటది. సో నేను అండ్ నన్ను ఎవరో "నువ్వు పేడి కుక్కవురా" అని చెప్పేసి అన్నారు. ఉన్న 1700 మంది సబ్స్క్రైబర్‌లకి నేను పేడి కుక్కనా? నేను నిజంగానే నాకంత పేడి కుక్కనే అయితే 'ఓజీ' సెలబ్రేషన్స్ ఎవరితో చేసుకున్నారు తెలుసా? 'ఓజీ' సక్సెస్ సెలబ్రేషన్స్ కాస్ట్ అండ్ క్రూతో చేసుకోవాలి యాక్చువల్‌గా అయితే. కానీ వాళ్ళు రివ్యూవర్లతో చేసుకున్నారు సక్సెస్ సెలబ్రేషన్స్. నిజంగా నేను పేడి కుక్కనే అయితే నేను కూడా ఆ సెలబ్రేషన్‌లో ఉండేదుండే. నేను లేనే. ఎందుకు నాకు నిజం చెప్తున్నా, నేను ఛానెల్ కొత్తగా స్టార్ట్ చేశాను. నాది ఇప్పటివరకు నేను 4 5 రివ్యూస్ చెప్పాను. అందులో ఇది మన 'ఓజీ' వచ్చేసి 6థ్ రివ్యూ అనుకుంటా. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా. లేనిది లేనట్టుగానే చెప్తా. కొత్తగా ఛానెల్ పెట్టినోడు ఎవ్వడు కూడా వెంటనే పైసల కోసం ఎవ్వడు చూడడు. జెన్యూన్‌గా స్టార్ట్ చేస్తాడు ఎవ్వడైనా గాని. నేను ముందుకెళ్ళాలి. నాతో పాటు నన్ను నమ్ముకున్నోళ్ళనే నేను కరెక్ట్ స్టఫ్ ఇవ్వాలి అని చెప్పేసి. నాకున్న 1700 మంది ఉన్నారండి. 1700 మందికి నేను మోసం చేయను. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా. లేనిది లేనట్టుగానే చెప్తా. మీ తిట్లు కూడా నాకు ఆశీర్వాదాలేనండి. మీరెంత తిడితే నేను అంత పైకెదుగుతా. అందుట్లో నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఏమీ లేదు. అండ్ నిజం చెప్తున్నా, సినిమా మీరు వెళ్ళండి. సినిమా వెళ్ళకని అస్సలు నేను చెప్పట్లేను. సినిమాకు వెళ్ళండి. మామూలుగా వెళ్ళండి. నార్మల్‌గా వెళ్ళండి. నార్మల్‌గా చూడండి. మీకేమైనా నచ్చితే ఎంజాయ్ చేయండి. అసలు మీరు ఎంజాయ్ చేయరు అని కూడా నేను చెప్పట్లేను. ఎంజాయ్ చేస్తారు. ఒక 'పవన్ కళ్యాణ్' గారి సినిమాని ఎంజాయ్ చేసినట్టుగానే చేస్తారు. కానీ శవాలైతే లేవవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చెప్తున్నా. మంచిగా చక్కగా ఫ్యామిలీతోటో, ఫ్రెండ్స్‌తోటో, ఫ్యామిలీతోనైతే కష్టమే భయ్యా. దసరా హాలిడేస్‌కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా పిల్లలు. వాళ్ళు కాలేజ్ పిల్లలని వెళ్లి చూసేయండి సినిమాని. బానే ఉంది సినిమా. బిలో యావరేజ్ కాంటెంట్ తోటి. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని అయితే వెళ్ళమాకండి. మామూలుగా నార్మల్‌గా వెళ్ళండి. ఎంజాయ్ చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ అండ్ మళ్ళీ నేను 'రాజాసాబ్' ట్రైలర్ ఉంది ఇవాళ. సో, ఆ ట్రైలర్ గురించి మాట్లాడుతూ ఇంకో వీడియో చేద్దాము. సో, అంటిల్ దెన్ బై. థాంక్ యూ. చీర్స్.